బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితురాలు కల్పన నేపాల్ కు పారిపోయినట్లు గుర్తించారు. ఇక ప్రియుడు ప్రవీణ్ తో కలిసి స్కెచ్ వేసి దోపిడీకి పాల్పడింది కల్పన. ఈ కేసులో 9 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఇక 4గురిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. రిటైర్ ఐపీఎస్ భార్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితురాలు కల్పన నేపాల్ కు పారిపోయినట్లు గుర్తించారు. ప్రియుడు ప్రవీణ్ తో కలిసి స్కెచ్ వేసి దోపిడీకి పాల్పడింది కల్పన. ఈ కేసులో 9 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. 4గురిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, కల్పన నేపాల్ కు పారిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో మొత్తం 9 మంది నిందితులుగా పోలీసులు గుర్తించారు. అయితే కల్పన తన ప్రియుడితో స్కెచ్ వేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ప్రియుడు ప్రవీణ్ తో దీనికి సంబంధించి మాత్రము ఒకసారి వెక్కి నిర్వహించి మరీ ఒక స్కెచ్ వేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ కేసు ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ఇందులో ప్రధాన నిందితురాలు కల్పన ఇప్పటికే నేపాల్ కి పారిపోయినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే కల్పనను పట్టుకోవడానికి కూడా పోలీసులు ఒక 2 ప్రత్యేక టీంలను కూడా నేపాల్ కి వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే మొత్తానికి ఈ యొక్క హత్య కేసుకు సంబంధించి మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకుంటే అసలు దీనికి సంబంధించి ప్రధానంగా అంటే ఎలా హత్య చేశారు, దాని తర్వాత మినిట్ ఏం జరిగింది అనే దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుందని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ కేసులో మాత్రం పురోగతి కూడా సాధించారు పోలీసులు. కల్పన ప్రధాన నిందితురాలు పట్టుకుంటే మాత్రం దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.